మీరు మగధీర. ఎస్. మరి మీ అన్న హాయ్ సుబ్బరాజు గారు. ఎప్పుడే చెప్పా కదా ప్రకాష్ రాజ్ అని. ప్రకాష్ రాజ్ గారు. ఓకే ఓకే. లస్సీ ఇట్రా. హూ ఆర్ యు? ప్రకాష్ రాజ్ గారిని. ఓకే. ఈవిడెవరు? మీరెవరు మానవా? నేను మానలే, నువ్వెవరు? అన్ని ఉంగరాలు ఉన్నాయేంటి మానవా? నా ఉంగరం కూడా అక్కడే ఉన్నదా? ఇక్కడ ఉందరా. మానవా, ఆయన మొహం చూస్తే నాకెందుకో అనుమానాస్పదముగా ఉన్నది. మీరు కూడా ఎపిసోడ్ అంతా అనుమానంగానే ఉంటారు ఏంటో. టాస్క్ ఇవ్వమను. తొందరగా టాస్క్ ఇవ్వండి. అయ్యో రామ్ చరణ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు అడవికి వేటకెళ్లారు. ఆ అడవి నాదే, వేట నాదే. సర్లే, అది వచ్చేస్తుంది చిన్నగా ఇదో టైంకి. ప్రకాష్ రాజ్ గారు అండ్ రామ్ చరణ్ గారు అడవికి వేటకెళ్లారు. ఎందాక నుంచి ఇదే చెప్తున్నావు, తర్వాత చెప్పు. ఇప్పుడు 30 సార్లు చెప్పావు వేటకెళ్ళారు, వేటకి తర్వాత ఏంటి? అడవికి వేటకెళ్లారు. అక్కడ వాళ్ళకి 7 చేపలు దొరికాయి. ఓ మై గాడ్, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, మాకు అర్థమైంది, మేము చేస్తాం. చరణ్ గారు, చేప పిల్లలు దొరికాయి, పదండి పట్టుకుందాం. పద వెళ్దాం. ఎవరు మీరు? చేపలు మాట్లాడవు, నా దగ్గర ఎన్ని కుదరవు. పిలిస్తే రావాలి, గిల్లితే గిల్లించుకోవాలి. అడవిలో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది, మ్యూజికల్ కాంటెస్ట్. అవునా? రండి రండి. పోదామా? మానవా, ఎంటర్టైన్మెంట్ అంటారు. అయితే లోక సుందరి, అగ్గిపెట్టుందా? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు? మీకు అడవిలో రాజును పరిచయం చేయలేదు కదా, అదో చూడు. మా అడవికే రాజు, మా జానీ బాయ్. ఈ అడవికి 2 రాణులు కూడా ఉన్నారు. అటుపక్క చూడు మిత్రవింద, ఇటుపక్క చూడు అరుంధతి. నువ్వేమో లస్సీలాగే ఉన్నావు. నేను తాగేస్తా. ప్రకాష్, స్ట్రా తెచ్చుకున్నావా? స్ట్రా ఎప్పుడు ఉంటది. ఎలా? మానవా, నాకు దాహం వేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా అమృతం దొరుకునా? మాకు మీరు వచ్చినప్పటి నుంచి వేస్తుంది, మేము అడిగామా? మీకు నృత్యం వచ్చినా మానవా? వచ్చును. ఒక్క పాటకి నాట్యం ఆడదము ప్లీజ్ మన మానవా. ఇద్దరం కలిసా? ఫస్ట్ మీరు ఆడదము మానవా, తర్వాత నేను చరణ్ వస్తాను. గారు, అడవిలో మీరిద్దరు మంచి పాట, డాన్స్ బాగుంటది. నోకే మీరు అల్లండి. వండర్ఫుల్, బ్యూటిఫుల్. ఇప్పుడు సార్ మాకు ఏం మాయ చేసేవ నుంచి ఎంతమంది ముందు అది ప్రకాష్ రాజ్ గారు, సమంత గారు చేయాలి సార్. చెలికే ఎప్పుడో చారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో. తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. డాన్స్ చేసుకొని వచ్చారు, ఏంటిది ఇప్పుడు? చేపలు ఎక్కడ? పాపలతో డాన్స్ చేశారు కానీ చేపలు ఎక్కడ? అడవిలో చేపలేంటి? ఓకే ఓకే. పర్లేదు, ఫీల్ అవ్వకు. ఎవరైనా అడిగితే బ్రదర్ అని చెప్తాను. నువ్వు కూడా పర్లేదు, ఫీల్ అవ్వకు. ఎవరైనా అడిగితే మదర్ అని చెప్తా.
కాదు, ఇద్దరు జడ్జెస్ రమ్యకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం అంటారు. ఓ పని చేద్దాం మాస్టర్, ఒకళ్ళు రమ్యకృష్ణ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఒకళ్ళు రమ్యకృష్ణ గారి డైలాగ్ స్టైల్ చూపిస్తారు. ఇప్పుడు చూడండి అద్దరెళ్ళ ఆ, మెరిసేటి పువ్వా సిరిమువ్వా వెనవేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వీరవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉండ అరే రే 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 రే, ఇటు సైడ్ రజనీకాంత్ గారు, ఇటు సైడ్ రమ్యకృష్ణ గారు, సూపర్ మేడం, వండర్ఫుల్. మెరిసేటి పువ్వా సిరిమువ్వా గురూజీ వేసుకోవ నా తోడు రావా నా ఆశ భాష వీరవా. చాలా అందంగా చేశారు. బికాస్ ఆఫ్ రజనీ సార్. ఎస్ సుధీర్ జీ. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ పూర్ణ గారు. అప్పుడే వెళ్ళకండి, సెకండ్ హాఫ్ లో రమ్యకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. సిట్ విత్ మై క్వీన్స్. ప్లీజ్ ప్లీజ్. రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. ఓ, నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్ జస్ట్ ఎ మినిట్. మీ ఇష్టాన్ని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి అడ్డం రాకు. వెయిట్. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? థ్యాంక్ యూ ప్రియమణి గారు, థ్యాంక్ యూ పూర్ణ గారు, అండ్ థ్యాంక్ యూ డార్లింగ్.